నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ల గురించి, ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి అడ్మిషన్ల గురించి, అలాగే ఆగస్టు 11న జరిగిన పీజీ నీట్లో అర్హత సాధించిన వారికి ఎక్కడ చేరాలి, ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్సులో చేరాలి, ఏ రాష్ట్రంలో చేరాలనే సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాక ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వారు సాంప్రదాయ కోర్సులు, వ్యవసాయం, అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చరు, ఫిషరీసు, బయోటెక్నాలజీ, ఫార్మసీ ఇలాంటి కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉండవు. వాటి బదులుగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణలో బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్, అల్లైడ్ హెల్త్ సైన్సెస్లో మీరు సీటు పొందితే బంగారు భవిష్యత్తు ఉంటుంది. గత 77 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాంప్రదాయ కోర్సుల్లో చేరి భంగపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బి కేటగిరీ సీటు రాదనుకునేవారు, అలాగే ఆయుర్వేద మెడికల్ కాలేజీ, హోమియోపతి మెడికల్ కాలేజీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఈ 15% ఆల్ ఇండియా కోటా ఆయుర్వేదంకి, హోమియోపతికి మనం ప్రతి రాష్ట్రానికి దరఖాస్తు పెట్టుకోవాలి. అలాగే 3.5 లక్షల ర్యాంకు లోపు ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్లో బి కేటగిరీలో సీట్ వస్తుంది. తెలంగాణలో అయితే 5,60,000 ర్యాంకు లోపు ఉన్న వారికే బి కేటగిరీలో సీట్ వస్తుంది. రాని వారు ఇప్పటికే కొంతమంది కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, హర్యానా లాంటి రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 20 ఆగస్టు నుంచి ఉత్తరప్రదేశ్లో కూడా 32 ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మహారాష్ట్రకి అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ వచ్చింది. మహారాష్ట్రలో 17 ఆగస్టు నుంచి ప్రారంభమై 23 ఆగస్టు వరకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో గవర్నమెంట్ సీట్లు, ఫ్రీ సీట్లు ఉచితంగా ఇవ్వరు. ఆయా రాష్ట్రాలలో ఉండే స్థానికత ఉన్న వారికి మాత్రమే గవర్నమెంట్ సీట్లు లభిస్తాయి. ఎవరైనా కూడా పేమెంట్ సీట్లు, మేనేజ్మెంట్ సీట్లకు మాత్రమే అర్హత. అలాగే మహారాష్ట్రలో ఆయుర్వేదము, హోమియోపతి కూడా ఎంబీబీఎస్తో పాటు నోటిఫికేషన్ జారీ చేయటం వల్ల అక్కడ ఎంబీబీఎస్, ఆయుర్వేదము, హోమియోపతి ఎన్ని కోర్సులకు కూడా దరఖాస్తు పెట్టుకోండి. ఆయుర్వేదం ముఖ్యంగా ప్రైవేటు ఆయుర్వేద మెడికల్ కాలేజీల్లో 15% సీట్ల కొరకు, ప్రైవేటు హోమియోపతి మెడికల్ కాలేజీలో 15% ఆల్ ఇండియా కోటా కొరకు ఈ మహారాష్ట్ర వారిచ్చిన నోటిఫికేషన్కు స్పందించి దరఖాస్తు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎక్కువ అవకాశాలు ఉత్తరప్రదేశ్, ఆ ఉత్తరప్రదేశ్లో ఉండే 32 మెడికల్ కాలేజీల్లో భారతదేశంలో ఎవరైనా కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. హర్యానాలో 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో B1 అనే కేటగిరీ పెట్టి దాంట్లో 15% సీట్లకు భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రం అయినా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ B1కి స్థానికులు కూడా అర్హత, అంటే అవి అన్రిజర్వ్డ్ సీట్స్. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల వారు బి కేటగిరీలో 15% సీట్లు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ 15% అన్రిజర్వ్డ్ సీట్లు అంటారు. అంటే ఆ తెలంగాణ వాళ్ళు కూడా ఆ 15%కి అర్హత కలిగి ఉంటారు. ఈ విధంగా గవర్నమెంట్ సీటు, ఫ్రీ సీట్ రాని వాళ్ళు బ్యాంకు రుణము, విద్యా రుణ సదుపాయం పొంది ఆ విద్యా రుణం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రధానమంత్రి మోదీ వడ్డీ శాతాన్ని 3% తగ్గించడం జరిగింది. అంటే వెసులుబాటు వచ్చింది. మనం వెంటనే తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు విద్యా రుణం. మన చదువు 5.5 సంవత్సరాల్లో పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు వెసులుబాటు ఇస్తారు. అంటే మనం రుణం తీసుకున్న 7 సంవత్సరాల తరువాత తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విద్యా రుణాలను చాలా సులువుగా, సునాయాసంగా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే రుణం పొందేవారు పట్టణంలో ఉండే ఆస్తి, భవనాలు, స్థలాలు, కొల్లేటరల్ సెక్యూరిటీ ఇచ్చిన వారికి మాత్రమే లభిస్తుంది. మొదటి సంవత్సరం బి కేటగిరీ ఫీజు సీటు కేటాయించిన 3 రోజుల లోపల చెల్లించాలి. ఇన్స్టాల్మెంట్లు ఉండవు. మీకు బి కేటగిరీలో 15 లక్షలు కట్టవలసి వస్తే సిద్ధంగా ఉంచుకోండి. బ్యాంకు మీకు సీట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేయడానికి
నెల రోజుల నుంచి 3 నెలల సమయం పడుతుంది. అందువల్ల మొదటి సంవత్సరానికి కావలసిన కట్టవలసిన ఫీజు మీరు సిద్ధంగా ఉంచుకుని రెండవ సంవత్సరం నుంచి బ్యాంకు వారు కాలేజీ అకౌంట్కి జమ చేస్తారు. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే జూమ్ మీటింగులో మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఈ జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. లేదా నాకు జూమ్ లింకు పంపమని సందేశం పంపితే మనం ప్రత్యక్షంగా తల్లిదండ్రులు, విద్యార్థులు చర్చించుకోవచ్చు. ఎంబీబీఎస్ అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వాటితో సమాంతరంగా పీజీ అడ్మిషన్లకు కావలసిన సమాచారాన్ని కూడా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని గమనించండి.